ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. నేను మీ ఎన్ఎస్వి. నిన్న రిలీజ్ అయినటువంటి ఇండియన్ నేవీ ఇన్సెట్లో అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో చార్జ్మెన్ అండ్ టీఎంఎం, సో వీటిలో నేమ్ మిస్టేక్స్ పడ్డాయి. ఆ నేమ్ కరెక్ట్ ఎలా చేయాలి అనే దానికి ప్రాసెస్ చేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ అడ్మిట్ కార్డ్స్లో సో ఫస్ట్ నేమ్ పడి లాస్ట్ నేమ్ పడకపోవడం కొంతమందికి, లేదా ఫస్ట్ నేమ్ పడి మిడిల్ నేమ్ పడి లాస్ట్ నేమ్ పడలేని వాళ్ళు కొంతమందికి వచ్చేటప్పటికి ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ మాత్రమే పడ్డి, సో ఇలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ పీపుల్, నేను ఒక 40 అప్లికేషన్స్ ఆల్ టికెట్ చెక్ చేస్తే అందులో మోర్ దెన్ 60% ఆఫ్ అప్లికేషన్స్లో ఏవైతే ఉన్నాయో ఆ నేమ్కి ఆల్ టికెట్ నేమ్స్కి మిస్టేక్స్ ఉన్నాయి. కాబట్టి మీరు మెయిల్ పెట్టాలి. ఏ విధంగా మెయిల్ పెట్టాలి అండ్ ఎలా మెయిల్ పెట్టాలనే దానికోసమే చూద్దాం. ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ డెస్క్ ఉంది. సో దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్రెడీ మెయిల్ ఐడి ఇచ్చాడు. ఈ మెయిల్ ఐడిని మీకు డిస్క్రిప్షన్లో పెడతాము. అలానే ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మ్యాక్సిమం ఫోన్ నెంబర్ కన్నా మీరు మెయిల్ అఫీషియల్గా పెట్టడమే మంచిది. అది ఈ టైమింగ్స్లో మాత్రమే పెట్టాలి. సో ఎలా పెట్టాలి అనడానికి కింద నేను చెప్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా అదే మ్యాటర్ని నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. మీరు యాజ్ ఇట్ ఈజ్గా చేంజ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా మీరు మెయిల్ చేయాలి. సో ఈ మ్యాటర్ అంతటినీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాం. మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ హ్యాస్ బీన్ మిస్ప్రింటెడ్ యాజ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్. మీకు ఏదైతే మిస్టేక్ పడిందో దాన్ని మెన్షన్ చేస్తూ, మరియు ఇన్స్టెడ్ ఆఫ్ మీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్లో ఎలా ఉంది, ఫస్ట్ నేమ్ ఎలా ఉంది, మిడిల్ నేమ్ ఎలా ఉంది, లాస్ట్ నేమ్ ఎలా ఉందో కూడా మెన్షన్ చేస్తూ మీరు ఒక మెయిల్ చేయాలి. ఆ మెయిల్ ఐడి వచ్చేటప్పటికి, సో ఈ ఫార్మేట్లో మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మేము ఏదో ఒక సో నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ దగ్గర మీ ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఉందో నెంబర్ని ప్లేస్ చేయండి. మీ రోల్ నెంబర్ ఏదైతే ఇష్యూ చేశాడో ఆ రోల్ నెంబర్ ఈ ప్లేసెస్లో రోల్ నెంబర్ని మెన్షన్ చేయండి. సో రిమైనింగ్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచండి. ఒకవేళ మీ మెయిల్కి రిప్లై రాలేకపోయినా, మోడిఫికేషన్ జరగకపోయినా, మీరు ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడిని ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోండి. అలానే ఈ అప్లికేషన్ ఫామ్ను ఒక ప్రింట్అవుటు, ఈ ఆల్ టికెట్ను ఒక ప్రింట్అవుటు, అలానే 1 or 2 ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆధార్ కార్డు అనో, డ్రైవింగ్ లైసెన్స్ అనో, ఇలాంటివి ఏవైనా ఒక 2 తీసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. ఎగ్జామినేషన్ సెంటర్లో అప్పుడప్పుడు ఎగ్జామినర్స్ ఉంటారు. ఆ ఎగ్జామినర్స్ అవసరమైతే ఈ మీరు జరిగినటువంటి మిస్టేక్ ఏదైతే ఉందో దానికి సరైన ఆధారాలు ఉంటే కనుక వాళ్ళే మోడిఫికేషన్ కరెక్షన్స్ చేసి వాళ్ళు మళ్ళీ ఒక స్టాంప్ వేసేస్తారు. అక్కడి నుంచి మీకు ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఒకవేళ అలా జరగకపోయినా పెద్దగా ఇది ఇష్యూ అవ్వకపోవచ్చు. ఈ చార్జ్మెన్ అండ్ టీఎంఎం కోసం మీరు ఏమైనా ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఇప్పటికే 5 పేపర్స్ని పోస్ట్ చేసాము. సో డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. మరొక 5 పేపర్స్ 1 or 2 డేస్లో పోస్ట్ చేస్తాము. యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీ ఎన్ఎస్.